Volvo 9600 Delta travels full bus journey from Coimbatore to Hyderabad. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఒక స్పెషల్ జర్నీ అయితే చేయబోతున్నాం. అది ఎక్కడి నుంచి అయితే కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే డెల్టా ట్రావెల్స్ బస్సులో. ఒకసారి మీకు ఇంటీరియర్ అయితే చూపిస్తాను, చూడండి. చూసుకోవచ్చు, ఒకటి టైమింగ్ అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి 2x2. కోయంబత్తూరులో అయితే మన బస్ దగ్గర 10 స్టాప్స్లో అవుతుంది. కోయంబత్తూరు దాటడానికే మనకి 5 అవుతుంది. స్టార్టింగ్ వచ్చేసి 3:30కి శరవణంపట్టిలో స్టార్ట్ అవుతుంది. నేనైతే ఎక్కింది ప్రోజోన్ మాల్ దగ్గర ఎక్కాను. మనం ఆగే స్టాప్స్లో మెయిన్ స్టాప్స్ ఏంటంటే మెయిన్ బోర్డింగ్ పాయింట్స్ ఏంటంటే శరవణంపట్టి, ప్రోజోన్ మాల్, ఓమ్ని బస్ స్టాండ్, గాంధీపురం బస్ స్టాండ్, వచ్చే దారిలో అవినాశి, పిల్లమేడు, లక్ష్మీ మిల్స్, కేఎంసిహెచ్, నీలాంబూర్, వీటి మీదుగా కోయంబత్తూరు అయితే దాటుతుంది. మధ్యలో మన బస్ అయితే బెంగళూరు దగ్గర అయితే స్టాప్ ఉంటుంది. బెంగళూరులో ఎవరైనా బోర్డింగ్ అయినా డీబోర్డింగ్ అయినా చేయొచ్చు. బస్ అంతా కోయంబత్తూరు లోపలనే ఫిల్ అయిపోయింది. వెళ్ళేదారిలో బెంగళూరులో ఐ థింక్ అసలు సీట్సే లేవు అనుకుంటా. మ్యాక్సిమం ఫిల్ అయిపోయింది బస్సు. కొత్త బస్ కదా, వోల్వో 9600. హైవేలోకి ఎంటర్ అయిపోయాము. మనకైతే హైవేలోకి ఎంటర్ అవ్వగానే ఒక వాటర్ బాటిల్, ఒక 500 ml వాటర్ బాటిల్, అలానే 2 ఫ్రూటీ, ఒక A to B ఒక స్నాక్ ఇచ్చారు, బిస్కెట్ అండ్ కాఫీకి ఒక చాక్లెట్. బస్ అయితే పర్లేదు, ఒక మినిమం యావరేజ్ స్పీడ్ 100 మెయింటైన్ చేస్తున్నాడు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్, నెక్స్ట్ ఎక్కడైనా ఆపుతాడేమో బ్రేక్కి. అండ్ నా బస్సు 360 degrees ఒక వీడియో తీయాలని, అండ్ అలానే బస్తో పాటు నేను ఒక ఫోటో తీసుకోవాలని చాలా వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఎక్కడ ఆపుతాడో. మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ స్టాప్లో మీతో కలుస్తా. అంటిల్ దెన్ బాయ్. మనం ఇప్పుడు 360 వ్యూ అయితే చూద్దాం బస్ది. ఇది వోల్వో 9600 కొత్తగా లాంచ్ అయింది బస్. ఇప్పుడు చూద్దాం. లోపలైతే మీకు ఇంటీరియర్ ఆల్రెడీ చూపించేసా, అదైతే ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇప్పుడు వెళ్ళి చూద్దాం. చూడొచ్చు, బస్ అయితే చాలా లాంగ్గా ఉంది. మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నా. చూసారా, కోయంబత్తూరు టు హైదరాబాద్ రెగ్యులర్ సర్వీస్ డైలీ ఉంటుంది. సైడ్ వ్యూ చూసుకున్నాం. క్లాసిక్ ఫ్రంట్ అయితే ఉంది బస్కి, చూడొచ్చు. డాష్ బోర్డ్ ఇప్పటిదాకా ఒక 10-15 టైమ్స్ అయితే ఈ వీడియో తీసే ఉంటా. ఎన్నిసార్లు తీసినా మళ్ళీ తీయాలనే ఉంది ఈ బస్ వీడియో అయితే మాత్రం. కోయంబత్తూరు సిటీలో ఉన్న ట్రాఫిక్ వల్ల ఆ షేకింగ్ కొంచెం ఎక్కువగా ఉంది, కానీ మనం బయటికి ఎంటర్ అయ్యి హైవే మీద అయితే ఇంత షేకింగ్ ఏం లేదు. నైట్ కూడా స్లీప్ బాగానే వచ్చింది. మంచి ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ అనుకుంటా. బాగానే వెళ్తుంది బస్ అయితే. నేనైతే హైదరాబాద్లో డ్రాపింగ్ లక్డీ కప్పులు అయితే పెట్టుకున్నా. మెయిన్ డ్రాపింగ్ పాయింట్స్ ఏంటంటే హైదరాబాద్లో ఫస్ట్ శంషాబాద్, తర్వాత మెహదీపట్నం, లక్డీ కప్పుల్, కూకట్పల్లి, పంజాగుట్ట, అట్లా ఆ రూట్లో పోయి లాస్ట్ వచ్చేసి మియాపూర్ వెళ్తుంది. ఇక్కడంతా కూడా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. సో బస్సు ఒక 30 km లోపే స్పీడ్లో వెళ్తుంది. ఈ కన్స్ట్రక్షన్స్ వల్లనే చాలా వరకు బస్సెస్ అన్నీ లేట్ అవుతాయి. దగ్గర ఒక 1/2 hour నుంచి ఇదే పరిస్థితి రోడ్డు. ఈ వర్క్స్ని ఎప్పుడు స్టార్ట్ చేశారో, ఎప్పుడు ఎండ్ చేస్తారో. నేను హైదరాబాద్ వచ్చి దగ్గర ఒక 7-8 months అయితే అవుతుంది.
7:30 దాటడంతో బస్కి హైదరాబాద్ లోపల అయితే మాత్రం లకడీ రైల్వే స్టేషన్. నేను అక్కడ బస్ లకడీ కపూర్లో పికప్ వ్యాన్ నుంచి దిగి మెట్రో స్టేషన్లోకి వెళ్ళిన. చైతన్యపురిలో అయితే దిగేసాం. సో హియర్ ఐఎమ్ ఎండింగ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మనమైతే బస్ దిగేసి రూమ్కి అయితే వచ్చేసాము. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బస్ లోపల కంఫర్టబుల్గా ప్రీమియంగా ఉంది. కానీ అంత సస్పెన్షన్ వీళ్ళు బాగా చేశారు. ఓల్వో 9600 అని చెప్పారు, కానీ నాకు అంత పెద్ద అప్డేట్ ఏం కనిపించలేదు సస్పెన్షన్లో. ఓవర్టేక్స్ చేసేటప్పుడు కూడా చాలా జర్క్స్ అన్నీ వచ్చాయి. కొంచెం అన్కంఫర్టబుల్గానే ఫీల్ అయింది. ఈ రూట్లో డెల్టా ట్రావెల్స్ ఓకే, స్టాఫ్ బిహేవియర్ చాలా బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ ఆ కంఫర్ట్ మాత్రం కొంచెం తగ్గింది. అందులోనూ ఈ సిటీ లోపలికి బస్సు అలౌ చేయకపోవడంతో చాలా కష్టమనే అయిందని చెప్పాలి. ఓవరాల్గా నేనైతే 10కి ఒక 7 ఇస్తా.